ఇటు ముందు సీట్లో కూర్చున్నాక నా ఎదుట ఆయన కూర్చున్నాడు, వచ్చి ఒక ఆయన వాడు గంజేది అయినాడు. అటు పక్క ఇంకో ఆయన కూర్చున్నాడు, వాడు ఉమ్మిలించినాడు, వాని మీద తిట్టింది. ఆడొచ్చింది తిట్టిండు, ఆయన వచ్చి తిడితే ఈడు మత్తలో ఉండి ఈతలో ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అని పడ కొడుతున్నాడమ్మా. చెప్పేది నీకు పూర్తిగా 6 పొలిది నేను అక్కడే ఉన్నా. తర్వాత ఏం జరిగింది తెలుసా? ఎవరు కొడుతున్నాడు అనుకున్నావు? పక్కనున్న ఫ్రెండ్, వీడు ఉంచిన ఫ్రెండ్ కొడుతున్నాడు, ఉంచుకున్నోని కొడుతున్నాడు, వాడే ఉంచుకున్నాడు, మళ్ళీ వాడినే కొడుతున్నాడు. ఎందుకంటే వీడు గంజా దాగి ఉన్నాడు. అటు కొట్టి తర్వాత వీడేమన్నాడు, అన్న సూత్ర అన్నట్లు కొడుతున్నాడు, అన్ని పిలుస్తున్నాడు. నాకు భయం అవుతుంది, నా చెప్పు తీసుకున్నాను కొడుతున్నాడు అని కొడితే వాళ్ళు ఒకరికొకరు కొట్టుకున్నాక వీడుండి భయపడి ఏం చేసినాడు, వీడు ఉమ్మిలి చూసుకున్నాడు కదా, వాడు భయపడి ఏం చేసినాడు, వీడు గంజా తాగినట్టున్నాడు, వేరే పెట్టలేక విన్నాడు. వీడు వెంటనే ఉండి వాడిని మర్డర్ చేస్తాను నేను అని జోలు అంటే కత్తి ఇట్లా తీసినాడమ్మా. ప్రామిస్ అమ్మ, ఒట్టు తీసి జోలు తీసి ఇట్లని చంపుతావని అని అట్ట పోయినాడు. అట్ట వచ్చినాడు, ఇట్లా పట్టుకొని వచ్చినాడు, బ్లడ్ అమ్మా. నేను అక్కడ కూర్చున్నాను, పైకి ఎక్కితే భయపడి పైకి ఎక్కితే మళ్ళీ నాకు వచ్చి సోది చెప్తున్నాడు. ఈ మా అమ్మ తెలియదమ్మా, చెప్పేది నువ్వు. ఇంకా అది పట్టుకొని ఇక్కడ ఎవరు కాపాడతలేరు, మేమంతా భయపడి పైకి ఎక్కినాం. పైకి ఎక్కితే ఏడమ్మా శీతల కత్తి ఉంది, పీకెట్లు ఇటు అంటే తగ్గుతుంది, అది ఉంది. మళ్ళీ అటు వెయ్యి వాళ్ళది మహబూబ్ నగర్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినాడు, గొంతు పట్టుకొని ఇట్లా పట్టుకొని వచ్చినాడు. మళ్ళీ ఇక్కడ కట్టేనట్టుందమ్మా, ఇక్కడ పోలే కానీ ఇక్కడ కట్టేది. ఇక్కడ మళ్ళీ పిల్లని తీసుకొచ్చుకున్నాడు, ఆ పిల్లని మా దగ్గర అక్కడ కూర్చొని చెప్పినాం. అట్ట వెయిట్ వచ్చి మళ్ళీ దిగా మహబూబ్ నగర్లో. దిగినాక ఈ కోసిన వాళ్ళు లేడు, ఈ లేడు, ఇద్దరు దిగిపోయినారు. ఏమైపోయినారని 3 రోజులు నిద్ర. మా భార్య ఏమంటుంది, ఏం కాదు, ఎందుకు బిత్తి పెట్టుకుంటే ఎందుకు భయపడతావని 3 రోజులు నిద్ర. ఇద్దరు నువ్వైతే ఏం చేస్తున్నావు? ఎక్కడ ఆగుతలేదు ఎక్స్ప్రెస్, అది నువ్వైతే అడ్డం పోతున్నావు కదమ్మా. కొట్టని అంటే మళ్ళీ కేసులు ఉండో తిరగలేనమ్మో, పక్క కూర్చుంటే కదా పోయి భయపడి ఎక్కడ నువ్వు దిగనికి స్టేషన్ ఆగుతలేదు, మధ్యలో ఉంది అది ఎక్స్ప్రెస్. ఒక్క కర్నూలు నుండి వస్తున్నామన్నా. ఇక జీవితంలో ఇంకోసారి ట్రైన్ ఎక్కకూడదు అనుకున్నానమ్మా నేను. విచిత్రం ఏంటో తెలుసా, ట్రైన్లు దాటిపోయి అక్కడ ఒక పొట్టిది మొత్తుంది కదా, ఉల్లిపాయ వచ్చింది. మళ్ళీ కలిసిందా? రమ్మంటే వస్తానని నమ్మించకుండా రానన్నది. రానంటే 9 అయిపోయింది. అయినా సరే మేము బస్సు ఎక్కిస్తాం. ఎక్కిస్తే రెండు ట్రైన్లు వెళ్ళిపోయినాయి హైదరాబాద్. 3వ ట్రైన్ అందరూ మగోళ్ళే, విజయవాడ ఎక్కిసిన అందరూ మగోళ్ళే. లక్ష్మమ్మ జాగ్రత్త అంటే నేను ఇక్కడ ప్లేస్ ఉంది కూర్చున్నా, అందరూ మగోళ్ళే. కూర్చుంటే ఒక ఆడమంది కూర్చుంది అక్కడ, బండది ఇంతలా ఉందమ్మా. కూర్చుని కాలు ఇలా పెడుతుంది, అక్కడ ఉంటే అలా ఉండాలి కదా, ఇక్కడ పెడుతుంది. నేను కూర్చున్నా కదా, అమ్మ కాలు ఏంటమ్మా అలా పెట్టుకున్నా. ఏంటి జవాబు మాట్లాడుతున్నావు, కాలు తీయమని అంటావేంటి, తీయమ్మా అని అంటే నా గొంతు మాట్లాడలేదు అప్పుడు. సాహిత్యం అన్నాడా? అంటున్నాడు, నువ్వు ఏం మాట్లాడద్దు ఇలా రా అంటున్నాడు. అంటే నువ్వు నోరు మూసే అన్నాను నేను అనేసి. నీ కోపం ఎక్కువ. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నువ్వు నేను ఏమన్నాను, కాలు కొంచెం అలా పెట్టుకో అమ్మా అన్నాను, అంతే కదా అమ్మ అన్నాను కదా. అంటే ఏమండి ఎంత జవాబు మాట్లాడుతుంది ఆవిడ, ఎలా ఎంత పొగరుగా మాట్లాడుతుంటుంది నాకు. ఇప్పుడు ట్రైన్లో గొడవలు మస్తు అవుతున్నాయి. అప్పుడు నేనేం చేశాను, వీడియో పెట్టేశాను. ఏమంటే రాక్షసులు ఉంటారు, జంతువులు ఉంటాయి, ఆ పశుపక్షాదులు ఉంటాయి, ఏమి ఉండలేదు ఇక్కడ. మూర్ఖులే మనుషులు అయ్యి ఉండి మూర్ఖులే. ఎవరినేమంటే నేను అన్నానా, నోరు మూసి కూర్చొని నా వీడియో నేను మాట్లాడుకుంటున్నా, నేను చూపించలేదు, నేను మాట్లాడుకుంటున్నా, దాన్ని చూపించున్నాను, అది చూసుకోలేదు. అంటే దెబ్బకు సైలెంట్ అయిపోయామ్మా. 2 కాళ్ళు ఆ పక్క పెట్టేసి కూర్చుందమ్మా. ట్రైన్ విజయవాడ దిగే వరకు ఒక్క మాట మాట్లాడలేదు. ఈ లోపల నేను ఏం చేశానో తెలుసా, కోపం వచ్చేస్తుంది, ఏం చేయలేను, ఇంకా గొంతు మాట్లాడట్లేదు. అంత నెమ్మదిగా జోడు తీసి ఈ పక్కన వేసాను. ఏమ్మా విజయవాడ వస్తుందనగా అరగంట నెలుక్కుంది. నా కోపం అప్పుడు చల్లారింది. సాధించి వీడియోలో చెప్పాను, వీడియో పెట్టుకుని నాకేం నష్టం లేదని పెట్టాను. దొంగ ముండ నన్ను తిడుతుందా, ఎందుకు తిడుతుంది అసలు అది నన్ను. బాబు వచ్చేయమ్మో అన్నాడు. నేను రానన్నా, కింద కూర్చున్నాను నేను. నెమ్మదిగా ఇక్కడ జోడు తీసి ఈ పక్కన వేసేసా. అరగంట నిలుకుందమ్మా కథలు ఇద్దరుని. అప్పుడు నీకు హ్యాపీ అనిపించింది. అప్పుడు నేను దిగిపోయాక
అప్పుడు వాళ్ళు మా వంక కూడా చుట్టలేదు, వెళ్ళిపోతున్నారు అలాగా. అవి చూడు వాళ్ళకి ఎంత బెదిరి వచ్చిందో వీడియో తీసాక. నేను ఎప్పుడు గొడవ పడలేదన్న ఎవరితో. నేను ఎవరితో పడినమ్మా, ఎందుకు కావాలి? నేను అందరికి చోటు ఇప్పిస్తా. ఎక్కడికి వెళ్ళినా యూట్యూబ్ అని ఇచ్చేస్తారు మా చోటు. గుర్తుపడతారు కాబట్టి. గుర్తుపడతారు. ఇప్పుడు ఈ దుర్గా నుంచి ఆగిపోయిందమ్మా. ఇప్పుడు ఇంక రేపు నుంచి మళ్ళీ వర్షం వస్తే భయం కదా, మళ్ళీ నడిచి వెళ్ళాలి. ఎందుకు ట్రైన్లోనే కదా.